నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా
అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లలారా, రెండు చేతుల పైకి లేపి దివ్య సంప్రసాదం చేసిన దేవుని హల్లెలూయా పాడుకుంటూ స్తుతించి ఆరాధించి గణపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొంతెత్తి స్వరములెత్తి రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతించు. హల్లెలూయా 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 ఘనత మహిమ స్తోత్రము నీకే నిరంతరము కలుగునుగాక. తండ్రి దేవా మీకే స్తోత్రము, యేసు రాజా మీకే ఆరాధన, పావనాత్మ దేవా స్తోత్రము. మా మధ్య వెంచేవాడా, సన్నిధితో నడిపించువాడా, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా 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 చేతులు జోడించి శరములు వంచి పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ఆమేన్ 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 బిడ్డలారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అంత్యకాల సిద్ధపాటు అనే దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొవటానికి మీరు మీ కుటుంబ సభ్యులు సిద్ధమై వచ్చి ఉన్నారు. ఒక గంట సేపు నాతో పాటు మెలకువతో ఉండి ప్రార్థన చేయలేకపోయితేరా అని యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో నిద్రిస్తూ ఉన్న తన శిష్యులని అడిగారు.
6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సేపు బిడ్డలారా మనం దేవునితో గడుపుతూ ఉన్నాం. దివ్య ప్రసాద సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. మన తపస్కాల క్రియలతో గడుపుతూ ఉన్నాం. మన ప్రాణాత్మ శరీరములతో మనం గడుపుతూ ఉన్నాం. నిండు భక్తితో ఈ సమయాన్ని ప్రభువుకు సమర్పించండి. దేవా, అన్యుల ఇంట్లో 1000 దినముల కంటే నీ సన్నిధిలో ఉండుట మేలు అని కీర్తనగారుడు పలికినట్లుగా ఆ మాధుర్యము ఈ ఆరాధనలో మేము పొందుదుముగాక. ఆ సన్నిధిని మేము అనుభవింతుముగాక. నీ ప్రసన్నత మేము చవిచూచుదుముగాక. మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యులను, మీ బిడ్డలని, ప్రియమైన వారిని, మీ ఆశలు, కోరికలు, ప్రార్థనలు, నివేదనములు అన్నిటినీ ప్రభు పాదాల చెంత సమర్పించండి. మీ అవసరాలన్నిటినీ పక్కన పెట్టండి. మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు సమకూర్చబడును అని ప్రభువే పలికాడు. అవసరాలన్నిటినీ మర్చిపోయి 1 గంట సేపు నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచనలు దేవుని వైపు త్రిప్పండి. ఆయనని ఆరాధించటానికి మీరు సమయం కేటాయించండి. ఆయన వాక్కు ఆలకించటానికి మీరు సమయం కేటాయించండి. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో అతన్ని ఆరాధించవలేను అని, అతన్ని ప్రేమించవలేనని మొదటి ఆజ్ఞను మనస్సులో గుర్తించుకుని ఈ ఆరాధనలో పాల్గొందాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. మనల్ని మనం మరచిపోయి దేవుని సన్నిధిని పొందుకుంటాం. అమ్మా మరియ తల్లి పైగదిలో అపోస్తలులతోనూ 120 మంది దేవుని సేవకులతో కలిసి ఎడతెగగా ప్రార్థించినట్లు అమ్మా మాతో ఉండి 1 గంట సేపు ఆరాధన నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇంద్రుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత్యకాల సిద్ధపాటు అని స్పెషల్ తపస్కాల దివ్య ప్రసాద ఆరాధన నిన్న మనం ప్రారంభించాం. ఈరోజు 2వ దినం. మనము ఈ మొదటి భాగములో మీకు తెలుసు అంత్యకాలపు సూచనలు, అంత్యకాలపు సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులు ఎలా తయారవుతారో, మనుషులలో, కుటుంబాలలో, సమాజములో, సంఘములు ఎలాంటి మార్పులు వస్తాయని ఆల్రెడీ నిన్నటి దినాన ద మెయిన్ ఇంట్రడక్షన్లో నేను చెప్పాను. అందులో మొదటి అంశం మాత్రం మనం తీసుకుంటున్నాం. అదేంటంటే పునీత పౌలు గారు తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో ఫస్ట్ పార్ట్ ఇంగ్లీష్లో ఏమందంటే పీపుల్ బికమ్స్ లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అని ఉంది.
తెలుగులో మనుషులు స్వార్థపరులుగా తయారవుతారని అర్థం. మనుషులలో స్వార్థం పెరుగుతూ ఉంది అంటే వాక్య ప్రకారము అంత్యకాలపు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అని అర్థం. ప్రియపడ్డారు. అందువలన మనం కాసేపు ధ్యానిస్తున్న అంశం ఏంటంటే మనుషులు స్వార్థపరులుగా ఎలా తయారవుతారు అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక మనిషి స్వార్థములో పెరిగినప్పుడు ఆ వ్యక్తిలో, కుటుంబములో ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయని మనం ఆలోచించాలి. ఇదే ఈ యొక్క మొదటి రోజు పిల్లరా మనము తపస్కాల ఆరాధనలో ధ్యానించి ఆ స్వార్థమును నన్ను విడిపించుము దేవా అని మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయములో కూడా దేవుడు మనిషిని సృష్టించినటువంటి 2 సంఘటనలు ఉన్నాయి. ఫస్ట్ క్రియేషన్ అకౌంట్, సెకండ్ క్రియేషన్ అకౌంట్ అని ఆది కాండములో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో ఉన్నాయి. ఆ 2 క్రియేషన్ అకౌంట్స్ మనం కలిపి చదివితే దేవుడు తన పోలికలో మనిషిని సృష్టించారు అని ఉంది. దేవుని పోలిక ఏమిటి అని అడిగితే యోహాను గారు, యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడు ఏం రాస్తూ ఉన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుణ్ణి ప్రేమించువాడు ప్రేమ కలిగి ఉంటాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనివాడు అని రాస్తూ ఉన్నాడు బిడ్డలారా. సో దేవుని పోలిక, ఆయన సారూప్యం, ఆయన ప్రేమ ఆయన మనుషుల్లో, మనలలో, మన హృదయాలలో నింపాడు. అందుకే రోమా 5:5 వాక్యం పలుకుతుంది, దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో నింపును అని చక్కటి వాక్యం ఉంది. ఈ సంబంధం దేవునికి ఆయన పోలికలో సృష్టించబడినటువంటి నీకు నాకు ఉన్నది కనుక బిడ్డలారా, దేవుడు మనకు నేర్పించిన మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? చక్కగా మనము మార్కు సువార్త 12వ అధ్యాయములో 31వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాం? ప్రియలారా, నీవు నీ పూర్ణాత్మతో, నీవు నీ పూర్ణ హృదయముతో, నీవు నీ సర్వశక్తితో దేవుణ్ణి ప్రేమింపవలయును. విచ్ మీన్స్ నా గుండె నేను దేవునికి ఇస్తూ ఉన్నాను, నా మనస్సు దేవునికి ఇస్తూ ఉన్నాం, నా సర్వశక్తిని దేవునికి ఇస్తూ ఉన్నాం. దేవుడికి నాకు మధ్యలో ఎటువంటి ఆటగమ్మ లేకుండా దేవుడు నేను బోత్ ఆర్ వన్. ఎందుకంటే ఐ ఆమ్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. ఆ ప్రేమలో నేను బంధింపబడి ఉన్నాం. ఇది యాక్చువల్లీ దేవునికి మనిషికి మధ్యలో ఉండేటువంటి ఆ రహస్యం, ఆ ప్రేమ. రెండవ ఆజ్ఞ ఏంటి? నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీవు నీ పొరుగు వారిని కూడా ప్రేమింపు. దేవుని ప్రేమ అనే ఆ స్వరూప్యము ఆయన నా గుండెలో నిజంగా ఉంటే పిల్లరా, ఆ స్వభావం ఇతరులతో పంచుకోవటం ఈజీ. అందుకే సిలువకి ఇప్పుడు చూడండి, విభూతి బుధవారం నాడు మీ నొసటి మీద గురువులు విభూతితో శిల గుర్తు వేశారు. ఎన్నోసార్లు ఒకరోజు మనం మనల్ని శిల గుర్తుతో మళ్ళీ మళ్ళీ ముద్రిస్తూ ఉన్నాం. ఏ గుడికి వెళ్ళినా శిల గుర్తు వేస్తాం. ఎక్కడ మనము చిన్న ప్రే చేసినా పితాపుత్ర పరిశుద్ధాత్మతో మనం ప్రారంభిస్తాం. శిలువ గుర్తు ఎందుకు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉన్నామంటే శిలువకి 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి వెర్టికల్గా దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధానికి సూచన. రెండవది హొరిజాంటల్గా మనిషికి మనిషితో తోడి సోదరి సోదరుల సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇదే అన్ని ఆజ్ఞల సారాంశం. 10 ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన ఈ 2 అంశాలలో ఆయన ఇమిడి ఉన్నాయి అని మనకు నేర్పించడానికి కారణం కూడా అదే. ఇది యాక్చువల్లీ దేవుడు మనుషులతో చేసినటువంటి ఉటంపడిగా,
మనిషి మనుషుతో కలిగి ఉండవలసినటువంటి ఆ దైవికమైనటువంటి స్వభావం. ఇది యాక్చువల్లీ దేవుని ప్రణాళిక. నౌ ఈ ఒక్క నిజమైన ఆంతరిక అర్థం తెలిసినటువంటి గ్రహించినటువంటి పౌలు గారు, అది ఎంత మంచి మాట అంటే వాళ్ళరా, ఆ మనిషి ఆ మాట అన్నాడు ఎందుకంటే అంత దేవుని సంకల్పములు అభిషేకములు ఆయన ఉన్నాడు. అది మనం తెలుసుకోవటం అంటే కొంచెం కష్టం. గలతీయులకు రాసిన పత్రిక ప్రియబిడ్డలారా 2వ అధ్యాయం 20వ వచనములో అని అంటున్నాడు, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. ఇంకా జీవించినది నేను కాదు, నాలో ప్రభువే నివసిస్తూ ఉన్నాడు అని పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో పలకగలిగాడు. అంటే ఈ లోతైన దేవ రహస్యము అని తెలుసుకున్నాడు. ఎందుకంటే నాలో నేను అనేటువంటి భావాన్ని ఆయన త్యజించి ఆయనలో ప్రభు యేసుక్రీస్తుని పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. విచ్ మీన్స్ దేవుడు పౌలు గారు ఒకటే. వావ్! అంత గొప్ప ఆత్మీయ లోతైన అనుభవానికి పౌలు గారు ఎదిగారు. అంత కృప ఆయనలో పనిచేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇదే నిజంగా దేవుడు ఆశించినటువంటి సంబంధం. ఇదే యాక్చువల్లీ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనిషి జీవితంలో ప్రియబిడ్డలారా. అందువల్ల ఇదే సంకల్పము ఆయన స్థాపించిన అన్ని సంఘాలలో కూడా మనుషులు అనువర్తించుకోవాలని, ప్రభు సంకల్పం మానవులందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆయన రాసినటువంటి ఇంకొక మంచి మాట ఉంటుంది. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇది మనం ఒక్కసారి చదువుతాం. ఓకే, పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి విందాం. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక, కేవలం స్వార్థం మాత్రమే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలయును. ఇతరుల విషయాలు కూడా నీవు గమనించాలి. ఇది ఆయన చెప్పటం మాత్రం కాదండి, నాలో ప్రభువే జీవిస్తూ ఉన్నాడు అని గ్రహించినటువంటి పౌలు గారు ఏమంటున్నాడు, ఈ మనస్తత్వం అందరికి ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక్కొక్క మనిషి స్వంత స్వార్థ తాల్పర్యాలు, సొంత కార్యాలు మాత్రము ఆలోచించుకోకుండా నీ తోడి సోదరి సోదరుల కార్యాలు కూడా గమనించాలి, వారి అవసరాలను కూడా గమనించాలి. సాధ్యమైనంత వరకు ఈ ప్రభువు నాలో ఉన్నాడు అనేటువంటి ఆత్మీయమైనటువంటి అంతసత్తా, ఆ రహస్యము ఇతరులతో పంచుకోవటానికి కూడా సిద్ధపడాలి, ఉండాలి. అదే దేవుని యొక్క సంకల్పమని ఆయన ఇదిగో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక రాస్తూ ఉన్నావంటే నిజంగా ఇది మన సంఘాలలో, మన కుటుంబాలలో ఉండాలి. స్వార్థమును విడనాడి నా ఇంట్లో ఉన్న మా అమ్మని, మా నాన్నని, నా భర్తని, నా భార్యని, నా బిడ్డలని, నా తోడ్పుట్టువులని, నా రక్త సంబంధికులను, కుటుంబ సభ్యులను మొట్టమొదటిగా, తర్వాత బయట నా ఇరుగు పొరుగు వారు, నా సమాజంలో ఉన్నవారు, నా సంఘస్థులు, ప్రభువా వీరందరిపైన ఒక మనిషికి ఒక చూపు ఉండాలి, ఒక దృష్టి ఉండాలి. అక్కడ దయ, జాలి, కరుణ, ప్రేమ, అనురాగము అన్నీ కలిసి వస్తాయి. అది దేవుడు బేసిక్లీ పెట్టాడు. కాబట్టి ఒక మనిషి ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఒక మనిషికి ప్రమాదము జరిగితే నాకు కూడా లోపల బాధ కలుగుతుంది. ఒక కుటుంబం వీడిపోయింది అంటే ఐఎమ్ ఆల్సో వరీడ్ అండ్ కన్సర్న్డ్. ఒక మనిషి చచ్చిపోయాడని, ఒక ఆత్మహత్య చేసుకున్నాడని వింటే నాకు కూడా సంతాపం కలుగుతూ ఉంది. ఒక మనిషి మంచం బట్టి
హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాడంటే నేను వెళ్ళాలి, ఆ మనిషిని చూడాలి, ఆ మనిషి కోసం ప్రేయర్ చేయాలి అని అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ దైవ సంకల్పం. దైవ సంకల్పం ఇది యాక్చువల్లీ దేవుని బిడ్డల స్వభావం. ఇదే సంఘములో, కుటుంబంలో దేవుడు కోరుకున్న అంశం. ఇంతవరకు వినటానికి చాలా బాగుందండి. నా రెండవ భాగములో మనము చిన్నగా ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే, అంత్యకాలపు సూచనలలో ఒక ముఖ్యమైనటువంటి మొదటి అంశం ఏంటి? మనుషులు స్వార్థపరులుగా తయారవుతారు. మనుషులు లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంట. విచ్ మీన్స్ నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. నా గుండెలో ఉన్న దేవుని స్వభావాన్ని తీసివేసి అక్కడ నన్ను పెట్టుకుంటాను, నా విగ్రహం పెట్టుకుంటాను. నాకు నేనంటే ఇష్టం. నా తిండి, నా నిద్ర, నా సుఖం, నా డబ్బు, నా కలలు, నా కోరికలు, నా వాహనాలు, నా చదువు, నా ఉద్యోగం అన్ని నేనే. ఇలాంటి ఒక స్వభావాన్ని సైకాలజికలీ, మనశ్శాస్త్రపరంగా ఆలోచిస్తే నార్సిస్టిక్ పర్సనాలిటీ అని అంటారు. అనగా నేను కొద్దిగా సైకాలజీ, కొద్దిగా థియోలజీ, బైబిల్ని మనశ్శాస్త్ర సంబంధమైనటువంటి తెలివిని, చదువును, నేను రెండింటినీ కలిపి మీ ముందు నేను ఒక చిన్న ప్రెజెంటేషన్గా చెప్తూ ఉన్నాను. నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటే ఆ మనిషి బయట తోడి సోదరుల పట్ల కాదు, ఆ మనిషి దృష్టి, ఆ మనిషి చూపు, ఆ మనిషి ఆలోచన, ఎక్కువగా చూపు, ఎక్కువగా దృష్టి పిల్లరా సొంత శరీరం మీదనే పెట్టుకుంటారు. అలాంటి వారికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఎక్కువగా సేపు మొబైల్ ఫోన్లోనే గడుపుతారు. శ్రద్ధతో వినండి. మీకు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉందా లేదా అని గమనించండి. నీకు అహం లేదా నీకు స్వయం అహంకారం అనేటువంటి ఆ భావం మీలో ఎంతవరకు పనిచేస్తుందో చూసుకోండి. ఇలాంటి అంత్యకాల సూచనలు మనుషులు స్వార్థపరులుగా తయారవుతారని వాక్యం పలుకుతుందంటే అది వాస్తవంగా జరుగుతుంది. అయితే దానికి ఉన్న సూచనలు సైకాలజికలీ నార్సిస్టిక్ పర్సనాలిటీలో కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే అలాంటి మనుషులకు ఉన్న కొన్ని ప్రత్యేకతలు. నంబర్ 1 పరిబళ్ళారా, అలాంటి వారు ఎక్కువగా సమయము మొబైల్ ఫోన్లో గడుపుతారు. ఇది మెల్లగా గీకి గోకొండు ఈ మొబైల్ ఫోన్ చూస్తూ చాలా టైం గడుపుతారు. రెండవది, ఎక్కువగా సోషల్ మీడియాలలో వారు నిరంతరం టచ్లో ఉంటారు. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, అలాగే ట్విట్టర్ కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియాస్లో సోషల్ కాంటాక్ట్స్ వాళ్ళు ఉంటారు. దేనికి తెలుసా? ఎదుటి వ్యక్తితో సంబంధాలు చేసుకోవాలని కాదు. అలాంటి వారి ప్రత్యేకత ఏంటంటే నన్ను పబ్లిసిటీ చేసుకోవాలి. ఇలాంటి వారి ప్రత్యేకతలో పిల్లరా ఎక్కువగా సెల్ఫీలు, ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫొటోస్ని మళ్ళీ ఎడిటింగ్ చేస్తూ ఇంకా బ్యూటిఫై చేసుకోవాలని నా సెల్ఫీలు, నా ఫోటోలు, నా వీడియోస్, నా పేరు, నేను నా ఇమేజ్ అందరూ చూడాలి. నా డ్రెస్ ఎలా ఉంది, నా జుట్టు ఎలా ఉంది, నా వాచ్ ఎలా ఉంది, నా బంగారం ఎలా ఉంది, నా ఈ పొజిషన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని బ్రదా తనను తాను ఏదో సినిమా హీరోలాగా, హీరోయిన్ లాగా ఒక ఆరాధకులుగా తయారవుతారు. దీనికి యాక్చువల్లీ అన్ని సోషల్ మీడియాస్లో అకౌంట్ తీసుకుంటారు. దాన్ని చూస్తూ ఉంటారు.
ఇది అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మూడో ప్రత్యేకత ఏంటి ప్రియులారా? తిండి మీద అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది. అనగా నేనేం తింటున్నానో దాన్ని ఫోటో తీస్తారు, నేనేమి తాగుతున్నా దాన్ని ఫోటో తీస్తారు, దాన్ని వీడియో తీస్తారు, అది 10 మందికి పెట్టేస్తారు. ఇటువంటి ఒక పని. ఇంకోటి ఏంటంటే నా ఈ డ్రెస్ బాగుందా, ఆ డ్రెస్ బాగుందా, ఇది వేసుకోవాలా, అది వేసుకోవాలని ఒక్కొక్క డ్రెస్ వేసుకుని అది ఫోటో తీస్తారు, అది వీడియో తీస్తారు, అది అందరికీ పెట్టేస్తారు. పిల్లరా, దానితో పాటు థింకింగ్, ఆలోచనలు ఎక్కువగా నా ఆలోచనలు అంతా నన్ను గురించే. ఆల్ ద టైం నేనటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇంట్లో అమ్మ, నాన్న, భార్య, భర్త, తోడ్పుట్టువులు, పిల్లలు ఉన్నా సరే పిల్లరా, ఈవెన్ డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ ఉన్నా కూడా మొబైల్ ఫోన్లోనే ఉంటారు. మా నాన్న ఏం చేస్తున్నాడో, మా అమ్మ ఏం చేస్తుందో, నా భార్య అవసరాలు ఏంటో, నా పిల్లలకేం కావాలో, ఇటువంటి ఏది పెద్దగా పట్టించుకునే టైమే లేదు. కంప్లీట్లీ వేరే వాళ్ళ సంగతి ఏది నాకు అవసరం లేదు. నా సంగతియే కంప్లీట్ ఆలోచనలు. పిల్లరా, స్వార్థపరులకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. ఒకటి, నేను చెప్పాను, నర్సిస్టిక్ పర్సనాలిటీ, సైకాలజికలీ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద పర్సన్. రెండవది, బైబిల్ పరంగా స్వార్థపరులుగా తయారవుతారు. ఇది అంత్యకాల సూచనలో ఉన్నటువంటి సర్వశ్రేష్టమైనటువంటి ఒక ప్రత్యేకత. మీకు తెలుసా, సైకాలజికలీ పర్సనాలిటీని రకరకాల క్లాసిఫికేషన్స్లో సైకాలజిస్ట్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని క్లాసిఫికేషన్స్లో నర్సిస్టిక్ పర్సనాలిటీ పిల్లరా, ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఈ రోజుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయంట. విచ్ మీన్స్ మనుషులలో అనేక మంది, ఏ బిగ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బికమ్ సెల్ఫిష్, లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఈ లోపల నుంచి దేవుణ్ణి తీసేస్తాడు. నేను నా విగ్రహం పెట్టుకుంటాను, నేను ప్రేమించే వారందరినీ ఒక్కళ్ళనొక్కళ్ళని తీసి పడేసి నా విగ్రహాన్ని లోపల పెట్టుకుంటా. కంప్లీట్లీ నేను. అందుకే బిడ్డలారా, తీసుకోండి మీ బైబిల్, పుణ్యత పౌలు గారు రోమా పత్రిక 12వ అధ్యాయం తీసుకుంటాం, 3వ వచనం. ఈ మనుషులకి, స్వార్థపరులకి, అలాంటి తలంపు కలిగి ఉన్న వాళ్ళకి, నర్సిస్టిక్ పర్సనాలిటీ కలిగి ఉన్న వాళ్ళకి పిల్లరా ఏ బుద్ధి లేదు అంటే, లేదా ఏ బుద్ధి రావాలని అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. రోమా 12:3 వచనం. ఏలైనా నాకు వసగబడిన దేవుని దయచేత మీ అందరికీ నేను ఇట్లు చెప్పుచున్నాను, ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకూడదు. దానికి బదులుగా మీ ఆలోచనలలో అణుకువ చూపుడు. చూడండి ప్రియులారా, యాక్చువల్లీ నీవు ఏ పొజిషన్లో ఉన్నావో దానికి మించిన గొప్పతనాన్ని నీవు భావించవద్దు అని అర్థం. విచ్ మీన్స్ బీ రియలిస్టిక్లీ ఉండండి. ఈ అహంకారం కలిగిన వాళ్ళు రియాలిటీలో కాదండి జీవించేది. వాళ్ళు ఇమాజినేషన్లో ఉంటారు, ఏదేదో ఊహించుకుంటారు. కానీ వారి ఊహాపోహాలన్నీ కూడా వాస్తవం కాదు, రియాలిటీ కూడా కాదు. అందువలన ఈ అహంకారం కలిగి ఉంటే, నర్సిస్టిక్ పర్సనాలిటీ నీలో ఉంటే పిల్లరా, ఈనాడు మనము తపోక్రియలలో మనం ప్రవేశిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ఈ మొదటి రోజు చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి. నాలో ఈ అహంకారం పని చేస్తుందా? నా లోపల నేనే నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్నానా? నేను రియాలిటీలో జీవిస్తూ ఉన్నానా, లేదా ఊహాపోహాలలో సినిమా చూసినట్టు, ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్లు, లేదా సోషల్ మీడియాలో కనిపించినవన్నీ రియాలిటీ అని నేను ఒక అన్రియలిస్టిక్ వరల్డ్లో జీవిస్తూ ఉన్నానా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కళ నుంచి రియాలిటీకి దిగి రావాలి. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు కనిపించినవన్నీ వాస్తవం కాదు అని గుర్తుంచుకోవాలి. ఈవెన్ సోషల్ మీడియా
చాలా వరకు ఒక ఈవిల్ అని గుర్తుంచుకోవాలి. ఎంతవరకు సోషల్ మీడియాని వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. ఎంతవరకు నిన్ను నీవు కలలో పెట్టుకుంటావో అదంత వాస్తవం కాదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే అలా కంటిన్యూ చేస్తే మెల్లమెల్లగా నీ నుంచి దేవుడు దూరం అయిపోతాడు. దైవ భయం ఉండదు. వాక్య సందేశానికి నీ లోపల స్థానం ఉండదు. ప్రార్థన ఉండదు. దేవుని ఆజ్ఞలు నీకు పనికి ఉండదు. అర్ధరహితమైనటువంటి ఒక జీవితం జీవిస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే అన్ని సంబంధాలు దూరం అవుతాయి. మా అమ్మతో నాకే పెద్ద సంబంధం ఏమీ లేదు, మా నాన్నతో పెద్ద సంబంధం ఏమీ లేదు, పెళ్ళైనా సరే భార్యతో భర్తతో పెద్ద సంబంధం ఏమీ నాకు లేదు. పిల్లలు సరే ఎలా పెట్టారో వాళ్ళ సంగతి చూసుకుంటారు. నాకు నా సంగతి ముఖ్యం. ఎవరిని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, పని కూడా లేదు. అందువల్ల ఏమంటారు పిల్లరా, సొంత తోడ్పుట్టువులతోనైనా సొంతముగా కనిపించిన బిడ్డలతోనైనా ఏ సంబంధం ఉండదు. దెర్ ఇస్ నో రియల్ లవ్, దెర్ ఇస్ నో రియల్ కనెక్షన్. ఒక కప్పు కింద మనుషులు కలిసి ఉంటారు, కానీ రియల్ తోడ్పుట్టువులతో, సొంత బిడ్డలతో, తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో కూడా రియల్ ప్రేమ లేదు, రియల్ కనెక్షన్ లేదు, ఒక ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. వారు నా సొంత బ్లడ్, నా సొంత బిడ్డలే అనేటువంటి ఆ కనెక్షన్ పోతుంది. ఏదో హోటల్లో అందరూ కలిసి భోజనం చేసి ఎవరి వారి పడికి వెళ్ళిపోయినట్లు, లాడ్జ్లో వచ్చి నైట్ ఉండి ఒక్కొక్కరు వాళ్ళ బిల్లు కట్టుకుని వెళ్ళిపోయినట్లు కుటుంబములు కూడా అలాంటి ఒక పరిస్థితి తయారవుతుంది. దిస్ ఈస్ అ మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం. అలా మనుషులు తయారవుతారు అంతిమ కాలం, యుగాంతపు సూచనలు దగ్గరికి వచ్చినప్పుడు. ఒక నిమిషం ఆలోచించుకో, ఇలాంటి మనుషులు స్వార్థపరులుగా పెరిగే పరిస్థితి ఇప్పుడు ఉందా? అది నీలో ఉందా? ఉంటే ఈ 2024 తపస్సు కాలంలో, తపస్సు దీక్షలు మనం ఉండగా, ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియలు మనం చేస్తూ ఉండగా, మన పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, రకరకాల ఆత్మీయ స్టెప్స్ మనం వేస్తూ ఉండగా, పిల్లరా మనము మనల్ని పరిశీలించాలి. ఈ నర్సిస్టిక్ పర్సనాలిటీ నాలో ఉందా? నేను స్వార్థముతో ఉబ్బిపోతూ ఉన్నానా? ఎక్కువగా టైం మొబైల్ ఫోన్లో గడుపుతూ ఉన్నానా? నా రక్త సంబంధికులతో సరైన సంబంధం నాకుందా? దేవుడు నాలో ఉన్నాడా? తోడే సోదరుల పట్ల నాకు కన్సర్న్ ఉందా? ప్రేమ ఉందా? లేదా నేను, నాది, నా లోకం, నా వరల్డ్, నేను నా కోసం ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంలోనే నేను ఉండిపోతూ ఉన్నానా? అన్ ఉటోపియన్ వరల్డ్. అది ఉంటే మనం ఈ దివస ఆరాధనలో మనం ప్రార్థిద్దాం. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా మోకరించాలనిపిస్తే మీరు మోకరించండి, నిలబడాలనిపిస్తే మీరు నిలబడండి, లేదా కూర్చొని ఈ ప్రార్థనలో పాల్గొనాలనిపిస్తే మీరు కూర్చొని 2 చేతులు గుండె మీద పెట్టండి. కూర్చొని 2 చేతులు గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ వాక్య సందేశంలో నేను చెప్పినటువంటి అంశాలు, విషయాలు నీలో ఎంతవరకు పనిచేస్తుంది? ఎన్ని పర్సెంటేజ్ నీవు లవర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, లవర్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్, స్వార్థపరులుగా ఉంటూ ఉన్నారు? ఎంతవరకు నీలో దేవునికి స్థానం ఉంది? నీ తోడ్పుట్టువులకు స్థానం ఉంది? సోదరులకు స్థానం ఉంది? ఇతరులకు స్థానం ఉంది అని ఆలోచించుకో. ఎంతవరకు నీ లైఫ్లో, ఎంతవరకు ఒకరోజు 24 గంటలు ఉంటే ఎన్ని గంటలు మొబైల్ ఫోన్లో, ఫొటోస్లు, వీడియోలు, సోషల్ మీడియాలో నీవు సమయం గడుపుతూ ఉన్నావు? దేవుని వైపు తిరగటానికి, దేవుని ఆజ్ఞల వైపు తిరగటానికి, గుండెలో, మనసులో దేవుని ప్రతిష్ఠించటానికి, అతనికి మొదటి స్థానం ఇవ్వటానికి,
ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకో. నేను చెప్పే ప్రార్థన గట్టిగా విశ్వాసముతో ప్రవేదుట మీరు చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ ఆరాధనలో వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నన్ను సవాలు చేసినందుకు మీకే స్తోత్రము, మీకే వందనములు, మీకే ఆరాధన. ప్రభువా, ఈ వాక్కు ద్వారా నా కళ్ళు తెరచినందుకు మీకు వందనములు. యేసయ్యా, నా గుండెను, నా మనస్సును, నా ఆలోచనలను మీకే సమర్పిస్తూ ఉన్నాను. నీ సంకల్పం ప్రకారము నాలో నివసించండి, నన్ను నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను నాలో నింపండి. ప్రభువా, అంత్యకాలపు సిద్ధపాటు అని ఈ ఆరాధనలో పాల్గొవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రము. యేసయ్యా, నీ ఆత్మ ద్వారా జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేకమును నాకు దయచేయండి. కలలలో, ఊహలలో, ఇమేజరీస్ లో నేను ఉండకుండా వాస్తవములో రియాలిటీలో దిగి రావటానికి నాకు కృప దయచేయండి. స్వార్థము నా నుండి పెరిక్కివేయండి. నా పైన నేను పెట్టుకున్న అన్ని విధములైన ఊహాపోహాలు నా నుండి తొలగించండి. ప్రభువా, ఈ ఆరాధనలో నీ పరిశుద్ధాత్మతో నన్ను నూతనీకరించండి. నీ పరిశుద్ధ రక్తముతో నా తల నుండి అది కాళ్ళ వరకు కడగండి. యేసయ్యా, నాలాగా నార్సిస్టిక్ పర్సనాలిటీస్ ఎంతో మంది ఈ ప్రపంచములో ఉన్నారయ్యా. అంత్యకాలపు సూచనలో ఈ ప్రమాదకరమైన సెల్ఫిష్ ప్రభావము స్వార్థపు కార్యాలు కుటుంబాలను నాశనం చేస్తుండగా సంఘాలను నాశనం చేస్తుండగా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉండగా ప్రభువా, మా ఉపవాస ప్రార్థన ద్వారా తపస్కాల క్రియల ద్వారా మమ్ము విడిపించండి. మాకు స్వార్థమును విడనాడి నిస్వార్థపు ప్రేమతో మమ్ము నడిపించండి. మా కుటుంబములో, మా ఆలోచనలో, మా మాటలలో, మా సంబంధాలలో, మా క్రియలలో సోషల్ మీడియాని వాడుకున్న విధానములో మార్పులు వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకోండి బిడ్డలారా. రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకుంటూ నీ గుండెలో, నీ మనసులో, ఆలోచనలు, తలంపులు అన్నిటిలో మార్పు రావాలని కోరుకుంటూ స్వార్థమును ప్రభుకు సమర్పించి ఆ ప్రభు యొక్క ప్రేమను నీలో నింపబడాలని చేతుల పైకి లేవకుండా దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపాలన్నీ ఒప్పుకో. అమ్మకి, నాన్నకి, భార్యకి, భర్తకి, తోడ్పుట్టవులకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి అన్ని నీలో నింపబడాలని కోరుకో. పాపాలన్నీ ఒప్పుకో. స్వార్థమును ఒప్పుకో. సెల్ఫిష్నెస్ ఒప్పుకో. నార్సిస్టిక్ పర్సనాలిటీ ఒప్పుకో.
ఎక్కడ మార్పు రావాలో దేవుని అడుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే గుండె మీద 2 చేతులు ఉంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఉపవాసం ఉంటున్నాను, దాన ధర్మ క్రియలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నాలాగా దేవుని బిడ్డలందరూ కూడా తపస్కాల క్రియలలో ఉండగా, ప్రత్యేకమైన అనుగ్రహ కాలములో ఉండగా స్వార్థమును నా నుంచి తొలగించండి. నిస్వార్థపు ప్రేమ, అమ్మని నాన్నని అవసరాలు చూడటానికి, భార్య భర్తను ప్రేమించటానికి, బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి, అందరితో కలిసి నిన్ను ఆరాధించటానికి, ప్రభువా నా గుండెలో హృదయములో నీకు ప్రముఖ స్థానం ఇవ్వటానికి, ఆ ప్రేమను అందరితో పంచుకోవటానికి, నీ 2వ రాకలో నీ పోలిక కలిగి నేను ఉండటానికి, సజీవుల లెక్కలో నేను చేరటానికి ఆశపడుతున్నానయ్యా. నేను త్రుంచబడాలి, పరుల కోసం నా జీవితం విరగగొట్టబడాలి అని ఆశపడుతూ నేను పాడుతున్న ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి మనం ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఆరాధిస్తాం దేవుని. బిడ్డలారా, కలిసి పాడదాం ఈ పాటని ఒక ప్రార్థనగా మలచి, స్వార్థమును విడనాడి నిస్వార్థపు బిడ్డగా జీవించే కృప కోసం ప్రార్థిద్దాం. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రార్థిద్దాం. ప్రభువా, స్వార్థ బుద్ధితో నా విగ్రహాన్ని నాలో పెట్టి నేనే 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 అని నేను ఎన్నో తప్పులు చేసుకున్నాను ప్రభు. సైతానికి అవకాశం ఇచ్చాను, దేవుని సంకల్పాన్ని మర్చిపోయానయ్యా. ప్రార్థించు, ఇతరుల్ని నీలాగా చూసుకోవడం, నీవు యాక్చువల్లీ ఏమై ఉన్నావో దానికంటే గొప్పగా ఆలోచించుకోకుండా
దేవుని ముందు వినయము వినమ్రత కలిగి ఉండటానికి ప్రార్థించండి బిడ్డలారా. స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. బిడ్డలారా, లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, స్వార్థపరులు అంటే శరీర వాంఛనలోనే జీవిస్తూ ఉంటారు. తినాలా, తిరగాల, ఎంజాయ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో నేను నా ఇమేజ్ని 10 మంది ముందు పెంచుకోవాలనేటువంటి ఆశ. శరీర వాంఛనలు కలిగి ఉన్న వారందరిలో ప్రియులారా లైంగిక పాపాలు చాలా బలంగా పనిచేస్తాయి. అది ప్రమాదకరం, డేంజరస్ పాయింట్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. శరీరాన్ని ఒక్కసారి అదుపులో పెట్టుకున్న కృప కోసం ప్రార్థిద్దాం. అప్పుడు మాత్రమే స్వార్థం విడనాడి స్వార్థ జీవిగా జీవించగలుగుతాం. ప్రార్థించు, తగ్గించుకు, వినమ్రత కోసం ప్రార్థించు. శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని. నీ ఆత్మతో జీవింపా ప్రభు నేటి నుండి వరమిమ్ము. నీ ఆత్మతో జీవింపా ప్రభు నేటి నుండి వరము నిమ్ము. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ ఆత్మతో జీవింపా ప్రభు నేటి నుంచి వరమిమ్ము. నీ ఆత్మతో జీవింపా ప్రభు నీటి నుండి వరము నిమ్ము. నీ ఆత్మతో జీవింపా నీ కృప నాకు ఇమ్ము. నీ ఆత్మతో జీవింపా ప్రభు నీ కృప నాకిమ్ము. నేను
పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రభువా, నీ సన్నిధిలో ఈ ఆరాధనలో నిజమైన విశ్వాసముతో, నిజమైన దేవభక్తితో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కృమరించండి. సైతాను కలిగించే స్వార్థమును విడనాడి నిస్వార్థమైనటువంటి ప్రేమలో జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సారూప్యములో మమ్మల్ని నడిపించండి. నీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి. ఈ తపస్కాల అంత్యకాలపు శుద్ధపాటుని ఆరాధన ద్వారా ఈ బిడ్డల కుటుంబం, ఈ బిడ్డల జీవితము, సంబంధాలు అన్నిటిలో యేసు నామములో మార్పు వచ్చునుగాక. ఆమేన్. యేసు వాక్యము ద్వారా మార్చబడునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడదాం. వీలైతే మోకరించి ఈ చివరి 2 లైన్ ఆరాధన గానం పాడుతుండగా తండ్రి దేవునికి, యేసు క్రీస్తుకి పరిశుద్ధాత్మకు మహిమ కలగలాగున మనం ప్రార్థిద్దాం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నిలిచితివే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి స్వార్థమును పోగొట్టి సదా దేవుని ప్రేమలో, మానవ ప్రేమలో నడిపించునుగాక. ఆమేన్. చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, అంత్యకాలపు సిద్ధపాటు అనే తపస్కాల ప్రత్యేక ఆరాధన మనం ప్రారంభించి 2 రోజులు అయ్యాయి. రేపు 3వ దినం. ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకల్లా మీ టీవీ స్క్రీన్ ముందు మీరండి. ఈ ప్రత్యేక ఆత్మీయ విందులో పాల్గొనండి. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం దీవించబడతారు. ఈ ఆరాధన గురించినటువంటి సందేశం పిల్లరా కనీసం ఒక 10 మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మా సబ్స్క్రిప్షన్ కోసము నంబర్ పెరగటానికి అడగట్లేదు పిల్లరా. మా ఈ ఆత్మీయ ప్రయత్నాలు మ్యాక్సిమం ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు మనం రీచ్ అవ్వగలుగుతామో, కనీసం ఒక కుటుంబమైనా, కనీసం ఒక వ్యక్తి అయినా మారు మనసు పొందుకుంటే అది చాలా పిల్లరా. నేను స్వార్థంగా ఏమీ అనట్లేదు. ఉదార మనస్సు కలిగి అందరి దేవుని బిడ్డలు స్వార్థం విడనాడి దేవుని బిడ్డగా జీవించాలనే ఆశ. మా ఈ స్వార్థ పరిచర్యలో భాగస్థులుగా నిలబడండి. కనీసం ఒక 10 కుటుంబాలకి 10 మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు అందరినీ కూడా దీవించునుగాక. రేపు సాయంకాలం 6 గంటలకి అంత్యకాలపు సిద్ధపాటు ఆరాధనలో కలుస్తాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.